హే! వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో భారీ నిధులను కలిగి ఉన్న 10 హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం. అసలు హిందూ మతం ప్రపంచంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం. క్రీస్తు పూర్వం నుండి భారతదేశంలో హిందూ మతం అనేది ఉంది. చరిత్రలోకి వెళ్తే వేదాలు, ఉపనిషత్తులు వంటి అమూల్యమైన సంపదల నుండి హిందూ మతం మనుగడలోకి వచ్చింది. మన దేశంలో హిందూ మతం నాటి నుండి నేటి వరకు గొప్ప స్థాయిలో ఉన్నది అంటే దానికి కారణం మన దేవాలయాలు. ఈ దేవాలయాల్లో మన భారతదేశంలో అత్యంత ధనిక దేవాలయాలు ఏవి ఉన్నాయి అనేదైతే ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు. ముందుగా అయోధ్య రామ మందిరం గురించి తెలుసుకుందాం. 2024 జనవరి 22న పవిత్ర పూజలతో ప్రారంభమైన అయోధ్య రామ మందిరం ఇటీవల సంవత్సరాల్లో భారతదేశంలో అత్యంత ఖరీదైన మతపరమైన ప్రాజెక్టులో ఒకటిగా నిలిచింది ఈ రామ మందిరం. దీని అంచనా వ్యయం 1800 కోట్లు అయితే అంతకుముందు మన భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయాల గురించి ఈ వీడియోలో చూసేద్దాం. మొదటగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలుగా గుర్తింపు పొందింది. తిరుపతిలో తిరుమల కొండల మధ్య ఉన్న ఈ ఆలయానికి రోజు దాదాపు 50,000కు పైగా భక్తులు సందర్శకులు వస్తూ ఉంటారు. సుమారు 3 లక్షల కోట్ల నికర విలువ కలిగిన ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాల్లో ఇది ఒకటి. అదేవిధంగా 2022లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన శ్వేతపత్రాల ప్రకారం తిరుమలలోని లార్డ్ బాలాజీ హుండీ వార్షిక ఆదాయం 1,400 కోట్ల పైమాటే. విలువైన లోహాలు, భక్తుల నుండి వెంట్రుకలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ మొత్తం, వివిధ టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలుగా 100 కోట్ల రూపాయలు వంటి అనేక వనరుల ద్వారా ఆదాయం అనేది సంపాదిస్తుంది. 10వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం 16.2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అదేవిధంగా మూడవ ఆలయం గురించి పద్మనాభ స్వామి ఆలయం తిరువనంతపురం, కేరళలో ఉంది. సుమారు 1,20,000 కోట్ల ఆస్తులతో తిరువనంతపురంలో ఉన్న ఈ పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయంగా నిలిచింది. సంపదలో బంగారు విగ్రహాలు, బంగారం, పచ్చలు, పురాతన వెండి, వజ్రాలు, ఇత్తడి ఉన్నాయి. 2015లో ఆలయం లోపల ఇప్పటికే బాగా డాక్యుమెంట్ చేయబడిన వాల్ట్ బికి మించి దాచిన నిధి ఖజానా కనుగొనబడింది. పురాణాల ప్రకారం 2 అపారమైన నాగుపాములు అంతర్లీనంగా దాగి ఉన్న గదిని రక్షిస్తున్నాయని పుకార్లు కూడా ఉన్నాయి. ఈ ఆలయం తిరువాత్తర్పూర్లోని ప్రసిద్ధ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. తర్వాతగా గురువాయూర్ దేవసం, గురువాయూర్, కేరళ. శతాబ్దాల నుండి ఈ పుణ్యక్షేత్రం విష్ణువుని కృష్ణునిగా పూజిస్తుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో అపారమైన సంపద ఉంది. 2022లో ఆర్టీఐ ప్రత్యుత్తరంలో ఆలయంలో 1,737.04 కోట్ల బ్యాంక్ డిపాజిట్ ఉందని వెల్లడించింది. ఇది కాకుండా ఆలయానికి 271.05 ఎకరాల భూమి కూడా ఉంది. ఇది అపారమైన బంగారం, వెండి మరియు విలువైన రాళ్ల సేకరణ కాకుండా భక్తుల నుండి కానుకగా స్వీకరించబడింది. త్రిస్పూర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం ఏనుగుల పండుగకు కూడా ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన దుస్తులు ధరించిన ఏనుగులను చూసేందుకు ప్రపంచం నలుమూల నుండి భక్తులు తరలి వస్తారు. ఈ ఏనుగుల వివిధ ప్రదర్శనల కోసం ఊరేగిస్తారు. గోల్డెన్ టెంపుల్, అమృత్సర్, పంజాబ్. అమృత్సర్ నడిబొడ్డున ఉన్న గోల్డెన్ టెంపుల్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ మత కేంద్రాల్లో ఒకటి. 5వ సిక్కు గురు అర్జున్ సహాయంతో ఈ మందిరం నిర్మించబడింది. నిర్మాణ ప్రక్రియ 1581లో ప్రారంభమైంది. పూర్తి చేయడానికి దాదాపు 8 సంవత్సరాలు పట్టింది. మొదటి సిక్కు గురువు గురునానక్ ఆలయాన్ని నిర్మించక ముందు ఇక్కడ ధ్యానం చేసేవారని చెబుతారు. దాదాపు 400 కిలోల బంగారాన్ని ఈ దేవాలయంపై అంతస్తులను తయారు చేసేందుకు ఉపయోగించారు. అందుకే దీన్ని ది గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. పుణ్యక్షేత్ర వార్షిక ఆదాయం 500 కోట్లు. తర్వాతగా సోమనాథ్ ఆలయం, గుజరాత్. భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాల్లో మొదటిది ఉద్భవించిన ప్రదేశంగా గుజరాత్లోని ఈ క్లిష్టమైన చెక్కబడిన తేనె రంగు ఆలయం అని నమ్ముతారు.
ఆలయం సంపద బహిర్గతం కానప్పటికీ దాని లోపలి భాగంలో 130 కిలోల బంగారం, దాని శిఖరంపై మరో 150 కిలోల బంగారం ఉంది. 2023లో ఆలయ ట్రస్ట్ GMS కింద సుమారు 6 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిందని సమాచారం. 1700 ఎకరాల భూమితో సహా ఆస్తులను కలిగి ఉంది. శివరాత్రి, కార్తీక పూర్ణిమ ఇక్కడ చాలా ఉత్సవంగా జరుపుకుంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. తరువాతగా వైష్ణోదేవి ఆలయం జమ్మూలో ఉంది. ఇది వైష్ణోదేవి ఆలయం హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం వైష్ణోదేవిగా పూజించబడే దుర్గాదేవికి అంకితం చేయబడింది. 108 శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన ఈ మందిరానికి గత 2 దశాబ్దాల్లో విరాళంగా 1800 కిలోల బంగారం, 4700 కిలోల వెండి మరియు 2000 కోట్ల నగదు లభించింది. గుహల ఖచ్చితమైన చరిత్ర, అవి ఎలా వచ్చాయి అనేది తెలియనప్పటికీ పవిత్ర గుహలపై అనేక అధ్యయనాలు ఈ ఆలయం మిలియన్ సంవత్సరాల నాటి నుంచి సూచిస్తున్నాయి. తరువాతగా జగన్నాథపురి ఆలయం ఒడిశాలో ఉన్న ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా కూడా చెప్తారు. 11వ శతాబ్దంలో ఇంద్రద్యుమ్న రాజు నిర్మించిన జగన్నాథ దేవాలయం విష్ణుమూర్తి స్వరూపమైన జగన్నాథుని నివాసం. ఇది హిందువులకు అత్యంత గౌరవప్రదమైన తీర్థయాత్ర. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరంతో కూడిన పవిత్ర చార్ధామ్ యాత్రలో చేర్చబడింది. నివేదికల ప్రకారం ఈ ఆలయం నికర విలువ 150 కోట్లు. జగన్నాథుని పేరుతో రిజిస్టర్ చేయబడిన సుమారు 30,000 ఎకరాల భూమిని కూడా కలిగి ఉంది. తరువాతగా షిరిడి సాయిబాబా. ఈ మందిరం మహారాష్ట్రలో ఉంది. దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయం కూడా ఒకటి. ముంబై నుండి 296 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అత్యంత ప్రసిద్ధ ఆలయానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు 25,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం 1922లో నిర్మించబడింది. సాయిబాబా కూర్చున్న సింహాసనం 94 కిలోల బంగారంతో చేయబడింది. భక్తులు 2022లో షిరిడిలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకి 400 కోట్ల కంటే ఎక్కువ విలువైన విరాళాలు అందించారు. ఈ విరాళాలు నగదు రూపంలో, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్ల ద్వారా చెల్లింపులు, ఆన్లైన్ చెల్లింపులు, అలాగే బంగారం, వెండి రూపంలో ఉన్నాయి. ఆలయ ట్రస్ట్ 2 ఆసుపత్రులు నిర్వహిస్తుంది. ఇక్కడ రోగులకు ఉచితంగా చికిత్స, మందులు అందించబడతాయి. అంతేకాకుండా ఇది ప్రతిరోజు 50,000 నుండి 1,00,000 మంది భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించే ప్రసాదాలయాన్ని నడుపుతుంది. చివరిగా సిద్ధి వినాయక దేవాలయం ముంబై. ఇది మహారాష్ట్రలో ఉంది. వార్షిక ఆదాయం బహుమతుల పరంగా ముంబైలోని ప్రభాదేవిలో ఉన్న 2 శతాబ్దాల నాటి ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి. ఆలయ ప్రధాన దేవత 4 కిలోల బంగారం ధరిస్తారు. అదనంగా 125 కోట్ల రూపాయల నికర విలువ, విరాళాల ద్వారా 30 లక్షల రూపాయల రోజువారీ ఆదాయం సమకూరుతుంది. ఇక్కడ కొలువైన గణపతి దేవుడు విశిష్ట లక్షణం కలిగి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడి తొండ కుడివైపుకు వంగి ఉంటుంది. విగ్రహానికి 4 చేతులు ఉన్నాయి. ఇందులో కుడి ఎగువ భాగంలో కమలం, ఎగువ ఎడమ వైపున చిన్న గొడ్డలి, దిగువ కుడివైపున పవిత్ర పూసలు, మోదకాలతో నిండిన గిన్నె ఉన్నాయి. ఈ విధంగా మన భారతదేశంలో ఇన్ని దేవాలయాల్లో ఈ విధమైన వార్షిక ఆదాయం అనేది వస్తుంది. మన దేవుళ్ళకైతే కోట్లాది కోట్ల ఆస్తి అనేది ఉందన్నమాట. సో ఈ వివరాలను చూస్తే మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఈ యొక్క టెంపుల్స్ కాకుండా మీకు ఏమైనా టెంపుల్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, లేకుంటే ఇంకేదైనా ఇంట్రెస్ట్ విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్.